ఈరోజు జగ్గైపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సాధారణ సమావేశం బడ్జెట్ సమావేశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర పాలకవర్గం ఆధ్వర్యంలో గతంలో జగ్గైపేట పరిధిలో ఉన్నటువంటి ఆటో నగర్ కెమికల్ కర్మాగారాల పరిశీలనకి మేమందరం ఆ రోజు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఎటువంటి కర్మాగారాల పరిశీలన కానీ నివేదికలు కానీ శాస్త్రీయంగా వారు ఎటువంటి మెడిసిన్ తయారు చేస్తున్నారు, భూగర్భ జలాలు ఏ విధంగా కలుషితమవుతున్నాయో కూడా నివేదించలేకపోయారు. దాని పరిణామం ఈ మధ్య సహస్ర అనే కెమికల్ కర్మాగారంలో కూడా ఒక యువకుడు కూలి చనిపోవడం జరిగింది. అతను సాధారణ మరణం గుండెపోటుతో చనిపోయాడని కంపెనీ అబద్ధం చెప్పి నెట్టివేసింది. కానీ వాస్తవానికి అక్కడ స్మెల్ కానీ అక్కడ బోర్లు మొహం కడుక్కోవడానికి కానీ చేతులు కడుక్కోవడానికి కానీ తాగునీరుకి సంబంధించి ఎవరైనా వాడితే స్కిన్ రోగాలు, అదేవిధంగా గుండె సమస్యలు, శ్వాసకోశ సమస్యలతో చాలామంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా జగ్గైపేట పట్టణానికి ఆనుకున్న ఆటో నగర్లో ఉన్న ఈ కెమికల్ కర్మాగారాలన్నీ వెంటనే తరలించాలని, ప్రజల్ని భూగర్భ జలాలు కలుషితమైన వాటిని వెంటనే అరికట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కౌన్సిల్ సాక్షిగా కోరాము. ఈరోజు ఆటో నగర్లో ఉన్న ప్రతి చిన్న ఇండస్ట్రీ యజమాని అందరూ కూడా వచ్చి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. మరి ఎటువంటి చర్యను తీసుకోకుండా వారిని ఏదో నామమాత్రంగా చైర్మన్ పాలకవర్గంలో ఒక ఎజెండాలో మాత్రమే చేర్చారు తప్ప మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా అధికారులు కానీ ఆ యొక్క కెమికల్ కర్మాగారాలకి నోటీసులు ఇచ్చి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాలని, లేకపోతే రానున్న రోజుల్లో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా జగ్గైపేట ప్రజలు ఉద్యమంలాగా చేపడతారు. ఒక్కటే ఉదాహరణ, రోడ్డు అవతల ఎన్హెచ్ అవతల ఉన్న ఆటో నగర్ నుంచి ఇవాళ కాకానగర్, శాంతినగర్, 1వ వార్డు, వైవే కాలనీ, 2వ వార్డు, 5వ వార్డు దాకా గ్రౌండ్ లెవెల్స్ అన్ని భూగర్భ జలాలు కలర్ మారిపోయి రంగునీళ్ళుగా తయారవుతున్నాయంటే ఇక జగ్గైపేట పేట మొత్తానికి కూడా భూగర్భ జలాలు పాడైపోతే ఒకేసారి వేల మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. దీని మీద ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.